ఈరోజు మనం అందరం కూడా విజయవాడ నడిబొడ్డులో ఆ రోజు ఎక్కడైతే ఉద్యమానికి నాంది పలికి రోజులు తరబడి పోరాడారో ఆ ఉద్యమాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నవ నిర్మాణ దీక్ష ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈరోజు చాలా మంది అడిగారు, నాకు చాలా సమస్యలు కూడా చెప్పారు. ఈరోజు చూసే జూన్ 2వ తారీఖున చాలా మంది కొంతమంది నన్ను అడిగింది, జూన్ 2వ తారీఖున ఏ విధంగా మీరు ఈ యొక్క ఫంక్షన్ పెడతారని అడిగారు. అదే మరి కొంతమంది అన్నారు ఇంకా వేరే రోజు పెట్టుకోవాలి, ఈ రోజు కష్టాలతో మనందరం కూడా బాధపడే రోజు కాబట్టి ఈ రోజు కాకుండా ఇంకొక రోజు పెట్టుకోవాలని చెప్పి కోరారు. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఎవరు కూడా తిరగా రాయలేము. చరిత్ర ఎప్పుడు కూడా చరిత్రగానే మిగిలిపోతుంది. ఆ రోజు రోజుల తరబడి మీరు రోడ్డు మీదకి వచ్చారు, గట్టిగా పోరాడారు, న్యాయం కోసం నినదించారు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కానీ ఆ రోజు మన మాట వినకుండా జూన్ 2వ తారీఖున ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం, రెండవ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయింది. ఆ రోజు కూడా నేను చెప్పాను, ఈ సమస్య పరిష్కారం చేయండి, తెలంగాణ ప్రజల మనోభావాలు కాపాడండి, అదే మరిగా ఆంధ్రప్రదేశ్కి అన్ని సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే ముందుకు పోమని చెప్పాను. పార్లమెంట్లో జరిగిన సంఘటన పరాకాష్ట, ప్రజాస్వామ్యం బాధపడే విధానం, అర్ధగంటలో బిల్లు పాస్ చేశారు. ఇంకో పక్క ఆ రోజు మీరు చూస్తే 2 ప్రాంతాల్లో చర్చలే జరగలేదు. ఎక్కడ చూసినా టీవీలు కూడా ఆఫ్ చేశారు, పార్లమెంటు తలుపులు మూసేశారు. ఎందుకోసమని అడుగుతున్నా. ఆ రోజు బిల్లులో పెట్టింది మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తామని, వెనుకబడిన జిల్లాలు 7 ఉన్నాయి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈ 2కి స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం బిల్డింగులకు ఇస్తామని, ఇంకో పక్క ఏదైతే 14-15లో ఆర్థిక లోటును కూడా డబ్బులు ఇస్తామని, ఇక్కడ ఒక రైల్వే జోన్ పెడతామని, ఇలాంటి పాయింట్స్ అన్ని పెట్టారు. మన వాళ్ళు పోరాడిన తర్వాత ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తామని ఒప్పుకున్నారు. ఉద్యోగస్తుల జీతాలు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలగిస్తే, ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ మాత్రం జనాభా ప్రాతిపదికన ఇచ్చారు. కరెంటు విషయంలో ఎవరైతే వాడుకుంటున్నామో దాని ప్రకారం ఇచ్చారు. తెలంగాణ హైదరాబాద్ ఉంది, అక్కడ వ్యవసాయానికి కరెంట్ ఎక్కువ కావాలి కాబట్టి 54% కరెంట్ అక్కడిచ్చి మనకు 46% ఇచ్చారు. ఇంకా మీరు చూస్తే అప్పులు మనకున్నప్పుడు, ఆదాయం లేనప్పుడు ఏ విధంగా దాన్ని భర్తీ చేస్తాం ఎక్కడా చెప్పే పరిస్థితి లేకుండా తీసుకొచ్చారు. నేను ఒకటే ప్రయత్నం చేస్తున్నాను, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి. 2 రాష్ట్రాల విద్వేషాలతో ముందుకు పోతే మనకు గొడవలు తప్ప ఏమీ మిగలవు. చట్టంలో చెప్పిన సమస్యల్ని మనమిద్దరం పరిష్కారం చేసుకుందాం. మనకిద్దరికి వీలు కాకపోతే పెద్ద మనుషులు పెట్టుకుందాం. మొట్టమొదటిసారి మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కర్నూలులో ఇండిపెండెన్స్ డే పెట్టుకున్నాం. నేను ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పాను, తెలుగు జాతి ఒకటే, మనలో మనకు విరోధాలొద్దు. 2 రాష్ట్రాల్లో ప్రజల్లో కూడా విద్వేషాలు లేవు. ఈ విద్వేషాలు సృష్టించింది నాయకులు సృష్టించారు, రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు పోయారు తప్ప ఇంకోటి కాదని చాలాసార్లు చెప్పాను. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చూస్తే బ్రహ్మాండంగా స్పందించారు, విజ్ఞత ప్రవర్తించారు. కుట్ర రాజకీయాల్లో భాగస్వాములైనటువంటి అందరినీ కూడా దెబ్బతీశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని 125 సంవత్సరాల చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేశారు.
ఇది మరో పంజాబ్గా కాకూడదని నేను మీ దగ్గరకు వచ్చి ఒకే మాట చెప్పాను. జరిగింది జరిగిపోయింది. అధైర్యపడద్దండి. మనకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కలిసి పోరాడదాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకుపోదాన్ని నేను పిలిపించాను. అయితే ఒక మాట చెప్పాను, మీకు కోపం ఉంది, అవమానాలు జరిగాయి, అదే మనకి ఆవేదన ఉంది. మన కోపం, మన ఆవేదన కసిగా మారాలి. ఈ కసిగా మార్చుకుని కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలని ఆ రోజు నేను పిలిపించాను. అడ్రస్ లేకుండా చేశారు. ఒకరికి కూడా డిపాజిట్లు రాలేదు. ఎక్కడా కాంగ్రెస్ పార్టీ కనపడలేదు. అదే మరి కుట్రలో భాగస్వామి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ను కూడా మీరు పనిష్ చేశారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ నన్ను పదే విమర్శించారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, 2009లో నేను విభజన కోసం ముందుగానే తెలుగుదేశం పార్టీ ఒక తీర్మానం చేశాం. 2009లో మీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు మంచి వాళ్ళగా కనపడ్డాం. ఈ రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామని నేను ఆ రోజు కూడా చెప్పాను. కానీ మీరు చూస్తే ఇష్టానుసారంగా మనలో మాట్లాడి తెలుగుదేశం పార్టీ పైన పగ తీర్చుకునే విధంగా ముందుకు పోయారు తప్ప ఎక్కడ కూడా ఒక పద్ధతి లేకుండా ముందుకు పోయారు. ఆ రోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని నేను నరేంద్ర మోడీ గారు మీటింగ్లకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీ కష్టాలు నేను చూశాను. ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు జాతికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని పూర్తిగా మళ్లీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు ప్రధానమంత్రిగా అభ్యర్థి అయినటువంటి నరేంద్ర మోడీ గారు పదే చెప్పారు. దానిపైన మీలో ఆవేశం తగ్గింది, ఆలోచన పెరిగింది. తెలుగుదేశం పార్టీని ఇక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిపించారు. తెలంగాణలో ఒక్కసారి మీరు చూస్తే ఇదే టీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా ముందుకు పోయారు. ముందు పార్టీలు గెలుపుతామని మళ్ళీ ఏం చేయిందో చరిత్ర మీరే చూశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, కుట్రబన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కుట్రలో భాగస్వాములు టీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. నిన్నటి వరకు మహానాడులో కూడా మీరు చూశారు. నేను మహానాడులో ఒక మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు ఒకే జాతి, అది తెలుగు జాతి. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనలో విభేదాలు లేవు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజల్లో విభేదాలు లేవు. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, ఇచ్చి పుచ్చుకుంటున్నారు, కలిసి మెలిసి ఉంటున్నారు. ఇది వాస్తవం. రెండో విషయం చెప్పాను, మీకు అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో పోదాం, కలిసి మెలిసి ఉందాం. మీకు ఒక పని కావాలంటే ఇక్కడ అవకాశం ఉంటే మీకు సహాయం చేస్తాం, అక్కడేమైనా అవసరం ఉంటే మీరు సహాయం చేయండి అని పదే చెప్పాను. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదరిక నిర్మూలన కోసం నిరంతరం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అక్కడ తెలుగుదేశాన్ని 15 మందిని గెలిపించారు, కాంగ్రెస్ ని బీజేపీని 5 మందిని గెలిపించారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ని 3 గెలిపించారు, కాంగ్రెస్ ని 21 మందిని గెలిపించారు. ఏ రాజకీయాలు జరుగుతున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. 5 మంది ఎమ్మెల్యేలని మన ఎమ్మెల్యేలు కొనే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు 4 కొన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 కొన్నారు. ఇప్పుడు అంటారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత 63 మంది ఎమ్మెల్యేలుంటే 3 సీట్లు కౌన్సిల్లో వచ్చాడుకుంటే 5 సీట్లకు పోటీ పెట్టి నిన్న మనవాళ్ళ మీద దౌర్జన్యం చేసి కడాన మీరు చూస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించారు.
కడానికి ఒక మహానాయకుడు ఉన్నాడు ఇక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు. ఇద్దరు ఎమ్మెల్యేలు కొంటే ఆ ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని కూడా పంపించి టీఆర్ఎస్ కోట వేయించాడంటే ఎంత సిగ్గుమాలిన తనమో మీరే ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను చెప్పిన అవినీతి రాజకీయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. పర్వాలేదు, నేను రాజీ పడను, రాజీ పడే సమస్య లేదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఫంక్షన్ మీరు చూస్తే మనం పెట్టింది అధికారంగా పెట్టాం, రాష్ట్రం మొత్తం రిలే కూడా పెట్టాం. రాష్ట్రం మొత్తం ప్రజలకు ఒక అవగాహన కూడా ఉండాలి. అందుకని నేను ఇక్కడ రాజకీయాలు ప్రభుత్వాలు రెండు కూడా ఒకటికొకటి అనుసంధానం ఉంటుంది తప్ప రాజకీయాలు వేరు ప్రభుత్వం వేరు ఉండవు. ఆ రోజు న్యాయం చేసి రాష్ట్రం రెండుగా విడిపోయి ఉంటే మనకి ఇబ్బందులు ఉండేటివి కాదు. ఆ తర్వాత బీజేపీ కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కూడా 2 మంత్రులు ఉన్నాం. బీజేపీ నుంచి 2 మంత్రులు మన ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు మనం ఆలోచించింది ఎన్డీఏ ప్రభుత్వం కూడా మనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇటీవల మీరు చూస్తే ఏదైతే సంవత్సరం రెవెన్యూ లోటు ఉందో దానికి 2,300 కోట్లు ఇచ్చారు. అదే మరిగా రాజధాని కోసం విజయవాడ గుంటూరుకి 1000 కోట్లు ఇచ్చి రాజధానికి ఒక 500 కోట్లు ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ఆ రోజు కానీ పార్లమెంట్లో 7 మండలాలు మనకు రాకపోయి ఉంటే మనం ఇబ్బంది పాలయ్యేవాళ్ళం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాలకు పెట్టక మునిపే ఒక ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలో ఉండే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ఆ 7 మండలాలు కానీ మనకు లేకపోతే ఈరోజు మళ్లీ లేనిపోని అడ్డంకులు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కానియకుండా చేసేవాళ్లు టీఆర్ఎస్ నాయకులు చేసేవాళ్లు. దానివల్ల అడ్డంకులు తొలగిపోయినాయి. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు కావాలి. పోలవరం ఒక చరిత్ర సృష్టించాలి. అందుకని ఈరోజు మీరు చూస్తే బడ్జెట్లో కూడా 100 కోట్లు పెట్టారంటే మళ్లీ మాట్లాడాం 1000 కోట్లు పెడతామని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం ఉండే పరిస్థితి చూస్తే కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చాం. రాజధాని లేదు. 22,000 మంది సెక్రటరీలు కానీ అధికారులు కానీ వచ్చి పనిచేయాలి. 22,000 మంది రావాలంటే ఇక్కడ ఇండ్లు కావాలి, ఆఫీసులు కావాలి, అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. అదే మరి రాజధాని విషయంలో మనలో విభేదం పెట్టే విధంగా ఆ రోజు మీరు చూస్తే ఒక శివరామకృష్ణ కమిటీ వేసి ఊరూరికి పోయి ఎక్కడ రాజధాని కావాలని అడిగితే ప్రతి ఒక్కరూ మా ఊరికి కావాలంటారు తప్ప మధ్య రావాలని ఎవరు చెప్పరు. అలాంటి విభేదాలు కూడా సృష్టించారు. నేను ధైర్యంగా ఆలోచించాను. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాం. కర్నూలులో ఇండిపెండెన్స్ డే పెట్టాం. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ సభానాయకుడు ఎన్నుకునే కార్యక్రమం తిరుపతిలో పెట్టాం. గుంటూరులో మన రాజధాని వచ్చే ప్రాంతంలో నేను ప్రమాణ స్వీకారం చేశాను. విశాఖపట్నంలో మొదటి కేబినెట్ మీటింగ్ పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకు పెట్టానంటే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలని అన్ని ప్రాంతాలని సమతుల్యంతో ఆలోచిస్తాం, సమగ్రంగా అభివృద్ధి చేస్తాం చెప్పడానికి నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఈ రోజు మనం కట్టుబట్టలతో వచ్చాం, నిరాశతో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. ఈ సందర్భంగా నేను మీకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను. ఈ రోజు మన రాష్ట్రం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కొంత సహాయం చేశారు. ఇంకా మనకు సహాయం చేయవలసిన బాధ్యత
కేంద్రం పైన ఉంది. నేను ఒకటే విషయం అడిగాను. నిన్న మొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అయితే ఒక్క స్పెషల్ స్టేటస్ తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు. ఈరోజు కర్ణాటక ఉంది, బెంగళూరు లాంటి మహానగరం ఉంది, తమిళనాడు ఉంది, చెన్నై లాంటి వరల్డ్ క్లాస్ సిటీ ఉంది, హైదరాబాద్ ఉంది. నేనే అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఉంది తెలంగాణలో. ఇలాంటి రాష్ట్రాలతో మనం పోటీ పడాలంటే మనం కూడా అందరితో చుట్టుపక్కల రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం అవసరం. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలి. బిల్లులో పెట్టిన విషయాలే కాదు, ఈ 3 రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు, వారితో సమాన స్థాయి వచ్చే వరకు మనకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే నేను అడుగుతున్నా. డబ్బుల విషయంలో చేయూతనివ్వాలి, పాలసీ విషయంలో చేయూతనివ్వాలి, అండగా నిలబడాలి. జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం మేము చేస్తాం, గట్టిగా పోరాడతాం, కష్టపడి పనిచేస్తాం. మీరు కూడా సహకరించండి. తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని తొందరలోనే మేము చేరతామని చెప్పి మరొకసారి కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. నేనేం చేశాను రాబోయే రేపటి నుంచి మాట్లాడతాను. 8వ తారీఖున ఇక్కడనే ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశానో అక్కడే నేను ఏం చేశానో మీ ముందర రిపోర్ట్ కూడా పెడతాను. ఈ రోజు మీటింగ్ మాత్రం జరిగిన అన్యాయం, జరిగిన కుట్ర, ఆ కుట్ర రాజకీయాల్లో మనం పడిన ఇబ్బందులు, ఈ సంవత్సరంలో మనం కోలుకోలేని విధంగా అన్ని విధాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే నేను మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం. జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా మనకు ఆదర్శం కావాలి. మళ్లీ ఈ మీటింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 2 రాష్ట్రాలు ఒకటే, 2 రాష్ట్రాలు ఒకటిగానే ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా ఒకటే, భౌగోళికంగా విడిపోయాం, మానసికంగా కలిసి ఉండాలి. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలనే నా ఆలోచన. తెలుగుదేశం పార్టీ ఒక స్ఫూర్తిదాయకం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు తీసుకొచ్చి మద్రాసు నగరానికి, చెన్నై నగరానికి మంచి నీళ్లు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అదే తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి. ఈరోజు తెలంగాణ తెలుగు జాతి ఉండే రాష్ట్రం. మనందరి అభిప్రాయం కూడా 2 రాష్ట్రాలు కలిసి పైకి రావాలి. రెండో పక్కన 2 ప్రభుత్వాలు సహకరించుకోవాలి. తెలంగాణలో మేము రాజకీయంగా ఉంటే మమ్మల్ని విభేదించండి కానీ అక్కడుండే ప్రజలపైన ఇక్కడుండే ప్రజలకు నష్టం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టదని మాత్రం కోరుతున్నా. రాజకీయాలు వేరే, పార్టీల పోరు వేరే, రాష్ట్ర ప్రజానీకం యొక్క సమిక్షము వేరే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం పరిపాలన మీరు చూశారు. అన్ని ఇబ్బందులు ఉండేది ఇక్కడి నుంచి. హైదరాబాద్ లో మనం ఉన్నాం, పరిపాలన ఇక్కడ చేయాలి, ఆఫీసర్లు అక్కడుంటారు. ఇక్కడికి రావాలంటే అకామిడేషన్ కూడా లేకుండా మనకి ఇబ్బందులు ఉన్నాయి. మనకు కావాల్సింది రాజకీయం కాదు, మన జీవన ప్రమాణాలు పెరగాలి, పేదరిక సమస్య పరిష్కారం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఆనందంగా ఉండాలి. అదే నా ఏకైక లక్ష్యం. నాకు మతం లేదు, కులం లేదు. ఎక్కడ సమస్యలుంటే ప్రభుత్వం అక్కడ ఉంటాం. రాబోయే 10-15 సంవత్సరాలు మనం కష్టపడాలి. మన మీద కసిగా మనకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా మనం కష్టపడి ఆంధ్రప్రదేశ్ని దెబ్బతీయాలనుకుంటే వీళ్ళు విపరీతంగా రెచ్చిపోయారు, బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయారు,
మేము అనుకున్నది తలకిందులైపోయిందని సోనియా గాంధీ అండ్ కంపెనీ బాధపడే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. కష్టపడదాం, శ్రమ చేద్దాం, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేద్దాం, మన కష్టాలు పూర్తిగా తీర్చుకుందాం. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు అగ్రదేశాలు అయినాయంటే ఇదే మరి కష్టపడ్డారు. నేను అందుకే పిలిపిస్తున్నా. టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్క తమ్ముడు సెల్ ఫోన్ పట్టుకొని మొత్తం మీటింగ్ అంతా కూడా షూటింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే టెక్నాలజీ స్ట్రెంగ్త్ అది. మీరెక్కడ కూర్చున్నా పనులు చేసుకునే విధానం టెక్నాలజీలో ఉంది. ఇలాంటి టెక్నాలజీలు ఉపయోగిద్దాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. పేదరిక నిర్మూలన కోసం నిరంతరం పాటుపడదాం. కష్టపడతామని, శ్రమ చేస్తామని, నిరంతరం పని చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. మంచి మధ్యాహ్నం. ఈ సంవత్సరం వడగాల్పులు. కానీ నేను ఆలోచించాను, మధ్యాహ్నం పెడితే మీరు రాలేరు, కానీ ఈరోజు మళ్ళీ రాదు. ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖున నవ నిర్మాణ దీక్ష చేయాలి. నేను ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ దీక్ష ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, దగాబడ్డ ప్రజల కోసం, మోసపోయిన మన కోసం. మళ్ళీ ఇది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేశారు, ఏమి సాధించారు అనే విషయాలు మనం ఒకసారి ఆలోచించుకుని, వాళ్ళు పోయారు కానీ మనకు మాత్రం ఇబ్బందులు మిగిలిపోయినాయి. నేను చెప్పినట్టు కొన్ని దేశాలు మనకు స్ఫూర్తిదాయకం కావాలి, కొంతమంది వ్యక్తులు మనకు స్ఫూర్తిదాయకం కావాలి. అందుకని ఈ నవ నిర్మాణ దీక్ష పెట్టాం. దీనితో నేను ఒకటే చెప్తున్నా, నవ నిర్మాణ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు నవ నిర్మాణ దీక్ష ఎందుకు పెట్టారని. నేను తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీ కూడా చెప్పాను, అక్కడ ప్రజల మనోభావాలు నెరవేరాయి, మీరు తెలంగాణ సెలబ్రేషన్ చేసుకోండి. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది, అదే మరి సెంటిమెంట్ దెబ్బతినింది, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకని దాన్ని ఒక పౌరుషంగా తీసుకుని కసిగా కచ్చిగా పనిచేయడం కోసం నవ నిర్మాణ దీక్ష చేస్తామని చెప్పాను. ఈ నవ నిర్మాణ దీక్ష ద్వారా మనం కష్టపడదాం. తెలంగాణ ప్రాంతానికో ఇంకొక రాష్ట్రానికో మనం వ్యతిరేకం కాదు. తెలంగాణ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి, అదే నా కోరిక. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. అలాంటి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇంకొక 3-4 అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం వేరే దేశాలకు ఉద్యోగాలు పోతున్నాం. నా కోరిక ఒకటి, వేరే దేశాలు మన రాష్ట్రానికి రావాలి. ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రబోధించి ప్రపంచం మొత్తం తెలుగు జాతికి గుర్తింపు తీసుకొస్తే హైదరాబాద్కి నేను ప్రపంచం మొత్తం కంపెనీలు తీసుకొచ్చాను. ఈరోజు అమరావతి నగరం కోసం మీరు చూస్తే ప్రపంచ దేశాలే ముందుకు వస్తున్నాయి. సింగపూర్ ముందుకు వచ్చారు, జపాన్ ముందుకు వస్తున్నారు, ఇంకా చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. అందరి సహకారం తీసుకుంటాం. స్థానికంగా ఉండే నాయకులకి భాగస్వామ్యం కల్పిస్తాం, స్థానికంగా ఉండే వ్యాపారవేత్తలకి భాగస్వామ్యం కల్పిస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, గట్టిగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిజ్ఞ రాష్ట్రంలో ఉండే అందరూ కూడా లేచి నిలబడుకోవాలి. అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టాలి. కుడి చేయి ముందర పెట్టి, కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, చెమట్లు బాగా గారాయి, అయినా కూడా
గట్టిగా చెప్పాలి, ఢిల్లీలో ఉండే నాయకులు కనపడాలి. కుట్ర చేసి అన్యాయం చేసిన నాయకులకి చివల్లో ఏం తమ్ముళ్ళు బాగా వినపడగా మీ దెబ్బకు నిద్రపోతా ఉంటే ఉలిక్కిపడి లేసి ఓయమ్మో ఏదో ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉందని భయపడే పరిస్థితి రావాలి. మీరు అండగా నిలబడితే అధికార యంత్రాంగం, అటు ఎన్జీఓలు కానీ, ఇటు చీఫ్ సెక్రటరీ కానీ ఇక్కడే ఉన్నారు. అందరం కానీ ముందుకు పోగలిగితే అనుకున్నది సాధించేది కష్టం కాదు. అందుకని మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా, కేంద్ర సహకారం తీసుకుంటాం. తప్పుడు మాటలు నమ్మద్దండి. కల్లబుల్లి కమట ప్రేమ అంతకంటే నమ్మద్దండి. మనల్ని చెడగొట్టేదానికి వస్తారు తప్ప బాగుపరచడానికి రారు. వీళ్ళకి రాజకీయమే ముఖ్యం, అభివృద్ధి కాదు. అందుకని మనం సమిష్టిగా ముందుకు పోదాం. ప్రతి ఒక్కరి కష్టం, ఏ మారుమూల ప్రాంతంలో ఎవరున్నా, ఎవరు కష్టంలో ఉన్నా వారి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా. తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేయడానికి అనునిత్యం కష్టపడతా. దీంట్లో అనుమానం లేదు. మీరు కూడా అదే స్ఫూర్తినివ్వండి. మన స్వార్థమే కాకుండా పక్కనుండే వాళ్ళ యొక్క బాధ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ స్పృహ మనలో వస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు చూపించినటువంటి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి 5 రోజులు పేదరికంపై గెలుపు గ్రామ గ్రామానికి వెళుతున్నాం. మళ్లీ మిమ్మల్ని అందరినీ 28 ఇక్కడేగా 8వ తారీఖున కలుస్తాను. 8వ తారీఖున మొదటి సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పూర్తి చేసుకున్న కాలాన్ని పునరుస్కరించుకొని ఇక్కడే ఆ రోజు మీటింగ్ పెట్టుకొని ఏం చేశానో నేను మీకు చెప్పి మళ్ళా ఏం చేయబోతానో చెప్తూనే మీ ఆశీస్సులు తీసుకుంటాను, మీ ఆశీర్వాదాలు తీసుకుంటాను. దీనికి పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, రాష్ట్రం మొత్తం బెజవాడ కాలిపోతా ఉంది, మంచి ఎండ కాలుతోంది. చూసా వచ్చినప్పటి నుంచి ఒక్కరన్నా కదలుతారేమో అనుకున్నా. ఏమీ బాధ లేదు. వడదెబ్బ కొట్టినా పర్వాలేదు. వడదెబ్బ కూడా మమ్మల్ని చూసి భయపడుతుంది తప్ప మేము భయపడమని మీరందరూ నిలబడుకున్నారు. ఇంతకంటే నాకు ఏం కావాలని అడుగుతున్నా. ఈ బలం ఉంటే కొండనైనా ఢీకుంటా, ఏదైనా సాధిస్తా. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించి చరిత్రలో తెలుగు జాతి నిలబెట్టే బాధ్యతను తీసుకుంటాను. దీనికి మళ్ళా అందరూ కలిసి రావాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు.